అన్ని 10 dirhams కే దొరికే స్టోర్ లో మా టార్గెట్ కేవలం టాయ్స్ అండ్ క్లీనింగ్ ఐటమ్స్. కానీ అన్ని ఐటమ్స్ కొన్నాక మా ఫైనల్ బిల్ ఎంత అయిందో తెలుసా? కేవలం 160. ఇది ఎలా సాధ్యమైంది? ఈ వీడియోలో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చారువిక సన్షైన్ మూమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి వీడియోను చూస్తున్నందుకు. అయితే మేము అబుదాబిలో ఉన్న 1 to 10 స్టోర్ కి స్టార్ట్ అయిపోయాం నైట్ 9 కి. నైట్ టైం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. లోపలికి వెళ్ళగానే చారువిక కోసం స్పెషల్ గా కార్ సీట్ ఉన్న ట్రాలీ అయితే తీసుకున్నాం. తనకి అందులో కూర్చొని షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ నుంచి మన షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వెళ్ళింది బ్యూటీ సెక్షన్ కి. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, వాచెస్, క్లిప్స్ అన్ని ఉన్నాయి. మనకు అవసరం లేకపోయినా ఇంట్లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ మనం ఈ సెక్షన్ కు రావాల్సిందే. ఇవన్నీ ఒకసారి చూడాల్సిందే. ఏమంటారు? ఇక్కడైతే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చూస్తుంటే అన్ని తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఈ ఐటమ్స్ అన్ని నేను తీసుకున్న లిస్ట్ లో అయితే లేదు. సో అలా అయితే చూసేసి ముందుకెళ్ళాం. వాచెస్ కాస్ట్ వచ్చేసి 10 to 15 dirham మధ్యలోనే పెట్టారండి. కానీ ఇక్కడ మనం వాచెస్ ఏవైనా ఎలక్ట్రానిక్స్ తీసుకున్నప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం అయితే బెటర్. ఇక్కడనే కాదు ఎక్కడైనా, ఎందుకంటే తక్కువ కాస్ట్ లో ఇస్తున్నప్పుడు మనకు అయితే క్వాలిటీ అంతా మెయింటైన్ చేయరు కదా. ఇంకా ఈ గ్లాసెస్ వచ్చేసి 2 dirham లోనే ఆఫర్ పెట్టాడండి. అలాగే కీ చైన్స్ చూడండి, పిల్లలు ఎంత అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి కీ చైన్స్. వచ్చేసి స్కిన్ కేర్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ స్కిన్ కేర్ ఐటమ్స్ లో క్రీమ్స్, బాడీ లోషన్స్ అన్ని ఉన్నాయి. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ లోనే ఇక్కడ మనకు దొరుకుతాయి. మనకి ఇండియా బ్రాండ్స్ నుంచి US, UK, UAE అన్ని బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ సెక్షన్ లో కూడా మనం కొనాల్సిన ఐటమ్స్ ఏవీ లేవు, ఎందుకంటే నేను రాసుకున్న లిస్ట్ లో ఇవి లేవు కాబట్టి జస్ట్ అలా ఒక లుక్ వేసి ముందుకైతే వెళ్ళిపోయాం. నెక్స్ట్ స్వెటర్స్ సెక్షన్ కి వెళ్ళాం. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని చాలా బాగున్నాయి. చలికాలం వచ్చేసింది కదా, ఈ సెక్షన్ చూడకుండా ముందుకైతే వెళ్ళలేకపోయాను. చార్విక కోసం కూడా ఒక క్యూట్ స్వెటర్ అయితే చూసాను, కానీ చార్వికకు సైజ్ సెట్ అవ్వలేదు. స్వెటర్స్ కాస్ట్ అయితే 15 dirham నుంచి స్టార్ట్ అయిపోయాయండి. నెక్స్ట్ అయితే చార్విక ఫేవరెట్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. మేము ఈ నైట్ లో షాపింగ్ రావడానికి రీజన్ టాయ్స్ కోసమే అండి. ఇక్కడ అన్ని టాయ్స్ తక్కువ కాస్ట్ లోనే దొరుకుతాయి. చార్వికకు ఇక్కడ ఒక 2-3 టాయ్స్ కొంటే చార్విక కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ సెక్షన్ అండి. చాలా మంది అనుకుంటారు గ్రాసరీస్ ఇక్కడ బాగుంటాయని, కానీ ఇది 1 to 10 స్టోర్ లో గ్రాసరీస్ ఎలా ఉంటాయో మనం చెప్పలేం కదా. సో ఫుడ్ ఐటమ్స్ మీద ఎప్పుడు కూడా మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. ఈ సెక్షన్ అయితే మేము టోటలీ స్కిప్ చేస్తాం ఎప్పుడు వచ్చినా సరే, కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను ఇలా వీడియో అయితే తీసాను. చూడండి, ఇక్కడ కూడా గ్రాసరీస్ అన్ని దొరుకుతాయి. మన ఇండియా బ్రాండ్స్ తో సహా అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సేమ్ మనకి ఇండియాలో ఎంత ప్రైస్ లో అయితే దొరుకుతుందో ఈ 1 to 10 స్టోర్ లో కూడా అంతే ప్రైస్ లో అయితే మనకు దొరుకుతుంది. కానీ నాకు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల నేనైతే ఇక్కడ ఎప్పుడు కూడా ఫుడ్ ఐటమ్ అయితే తీసుకోను. సో అందుకని నేను ఎవ్రీ టైం ఈ సెక్షన్ అయితే స్కిప్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ఐటమ్ సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే నేను మెయిన్లీ ఫుడ్ తినడానికి అయితే తీసుకున్నాను. ప్లాస్టిక్ ప్లేట్స్ అండ్ ప్లాస్టిక్ కుకింగ్ వేర్ అవన్నీ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి బార్బిక్యూ ఆ టైంలో వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. జస్ట్ యూజ్ చేసి అలా డస్ట్బిన్ లో వేసి రావచ్చు. సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్, అందుకే నేనైతే ఇవైతే తీసుకున్నాను. ఇందులో కూడా మనకు చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి. నార్మల్ గా కుకింగ్ నుంచి మనకు ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్స్ అన్ని మనకు ప్లాస్టిక్ లోనే దొరుకుతాయి. యూజ్ అండ్ త్రో మనకు చాలా తక్కువ కాస్ట్ లోనే ఇక్కడైతే దొరుకుతాయి. ఈ సెక్షన్ లో అన్ని డిస్పోజబుల్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్, మాకు కావాల్సిన సెక్షన్. ఇంటికి 1 month కి ఒకసారైనా వీటి కోసమే మేము కంపల్సరీ 1 to 10 స్టోర్ కి అయితే వస్తాం. అవి ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఇవి లేకపోతే ఇంట్లో అసలు కలనే ఉండదండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇంట్లో ఎవ్రీడే. మన ఇల్లు అందంగా ఉండాలంటే ఇవైతే కంపల్సరీ ఉండాలి. అవేంటో ఇప్పుడైతే మీరే చూసేయండి. క్లీనింగ్ ఐటమ్స్ అండి. ఇవి లేకపోతే మన ఇల్లు నీట్ గా ఉంటుందా? మీరే చెప్పండి. మన ఇంటిని సన్షైన్ లాగా మెరిపించాలంటే ఈ సెక్షనే కదా ముఖ్యం. డిషెస్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ అండ్ వాషింగ్ మెషిన్ కి సంబంధించిన ఇవన్నీ మా లిస్ట్ లో ఉన్నవే. వీటి మీద కూడా మంచి ఆఫర్ అయితే పెట్టారండి. 8 dirham నుంచి 4 dirham, 10 dirham అలా అయితే లిక్విడ్స్ అయితే ఆఫర్ లోనే ఉన్నాయి. ఇక్కడ క్లీనింగ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి. మనకు డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి ఈ క్లీనింగ్ లో. అలాగే మనకు చాలా తక్కువ కాస్ట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. బల్క్ లో కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరు, 15 kgs, 25 kgs ఇలా క్లీనింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బిల్ ఎంత అయిందని మీరు అనుకుంటున్నారు చెప్పండి?
ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు 160 బిల్ అయిందని. మరి వేటికి 160 అయిందో చెప్పనా? టాయ్స్ కి, అలాగే డిస్పోజబుల్ ఐటమ్స్ కి, అలాగే ఈ క్లీనింగ్ ఐటమ్స్ కి అన్ని కలిపి మాకు 160 బిల్ అయిందండి. మేమైతే ముందుగానే లిస్ట్ రాసుకొని వచ్చాం కదా, సో ఆ లిస్ట్ లో ఉన్నవే మేము తీసుకున్నాము. అందుకని మాకైతే తక్కువ కాస్టే పడింది. నార్మల్ గా లిస్ట్ రాసుకోకపోతే మేమైతే అన్ని ఏదేదో తీసుకొని బిల్ అయితే ఎక్కువ చేసుకుంటాం ఎవ్రీ టైం కూడా. సో ఈసారి అయితే మాకు బిల్లు ఓకేనే అనిపించింది. సో ఇలా ఒక 2 hours 1 to 10 లో తిరిగిన తర్వాత చార్విక కూడా బాగానే సపోర్ట్ చేసింది మాకు షాపింగ్ చేయడానికి. ఇంకా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ వేసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి. మీకు ఈ షాపింగ్ వ్లాగ్ ఎలా అనిపించింది? ఇంకా మరిన్ని షాపింగ్ వ్లాగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.